రాజశేఖర రెడ్డి యొక్క జయంతి ఉత్సవాలను హుస్నాబాద్ పట్టణంలో ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా వీణరాయన్న గారికి మరియు మాజీ గ్రంథాలయ చైర్మన్ రైతు పక్షపాతిక పేదల పెన్నిదిగా ఎక్కడైతే పేదలు ఉన్నారో అభివృద్ధికి దూరంగా ఉన్నారో వాళ్ళందరినీ అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన కొద్దీ వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తూ వారికి ఉన్నత చదువులకు అవకాశం కల్పించిన మహాత్ముడు. ఆ విధంగా 2005 నుంచి 2009 వరకు చేసినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మంచి పథకాలు ఉన్నాయో అవి ఈరోజు కొనసాగుతున్న గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి కార్యక్రమంలో పాల్పంచుకొని ఈ పండుగ వాతావరణాన్ని తీసుకురావడానికి గల కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రిగా వారు పదవిలో ఉండి చాలా విద్య, వైద్యము, ఆరోగ్యశ్రీ పథకం కానీ అంటే ప్రతి అంశంలో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసము, పేద పిల్లల కోసము చదువు పట్ల అనేక సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఆరోగ్య విషయానికి వస్తే కనుక మనకు ఆరోగ్యశ్రీ రావడం కానీ, బండిలో ఎయిట్ రావడం కానీ, ఇంతసేపు పెద్దలందరూ చెప్పినట్టుగా అనేక పథకాలను వారు తీసుకురావడం అనేది జరిగింది. పులివేందుల నుంచి వెళ్ళి వారు ఎమ్మెల్యేగా గెలిచడం 6 సార్లు కూడా అదే నియోజకవర్గం నుంచి వారు గెలవడము, తర్వాత ముఖ్యమంత్రిగా కావడము, ముఖ్యమంత్రిగా అయ్యి కూడా వారి సాంప్రదాయ పద్ధతిలో పట్టుకొట్టు కానీ అట్లాంటి సాంప్రదాయ పద్ధతిలో ఉంటూ మంచి ఒక లీడర్ కావడానికి ముఖ్యమంత్రికి వడ్డీ తెచ్చే విధంగా వారు ఉండి ఎన్నో సేవలను మనందరికీ అందించడం అనేది జరిగింది. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది మనం అందరం నేర్చుకొని వారి అడుగుజాడల్లో వారి ఆశయ కొనసాగంలో ముందుండాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి అవకాశం. జై కాంగ్రెస్.